హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్స్. మనం ఈ సెషన్లోని క్యాలెండర్, వాట్ ఇస్ ద క్యాలెండర్, మనం క్యాలెండర్ నేర్చుకోబోతున్నాం. మనకి క్యాలెండర్ మనకి ఏ ఎగ్జామ్కి వెళ్ళినా, లైక్ ఏ స్టేట్ ఆర్ సెంట్రల్, నువ్వు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 3 మార్క్స్. ఒకవేళ దీని నుండి ఎస్ఐ అండ్ పీసీ అయితే పక్కా 3 మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. అలా కాకుండా రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ, ఓకేనా, దానికి మినిమం రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ ఆర్పిఎఫ్ కానీ ఏఎల్పి టెక్నీషియన్ దేనికన్నా మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 3 మార్క్స్. అండ్ చెక్ చేసి చాలామంది మన క్లాకు అండ్ క్యాలెండర్ ఈ రెండు కొన్నిసార్లు మనకి అర్థమెటిక్ బుక్లో ఉంటాయి, మరికొన్నిసార్లు ఇవి రీజనింగ్ బుక్లో ఉంటాయి. అవునా? దీన్ని బట్టి దేని నుండి ఛాన్స్ ఉంది మనకి, అది ఏదైనా అవ్వచ్చు మనకి. అండ్ బయట ఈ క్యాలెండర్కి ఏం చేస్తున్నారంటే చాలామంది కోడ్లు వేస్తున్నారు, మంత్ కోడ్, ఇయర్ కోడ్ వేస్తున్నారు. దీనిలో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈ కోడ్లు వేయడం వల్ల నేను వచ్చాను ఒక కోడ్లు చెప్తా, ఇంకోసారి వస్తారు ఇంకో కోడ్లు చెప్తారు, ఆ రెండు క్లమ్జీ అవుతాయిగా. నీకు కోడ్ లేకుండా మనం అర్థమెటిక్కే ఫార్ములా యూజ్ చేయం, మరి క్యాలెండర్కి ఎందుకు కోడ్లు యూజ్ చేస్తాం మనం? అది లేకుండా ఓన్లీ నీకు ఒక 4 టేబుల్ 7 టేబుల్ వస్తే పక్కా కోడ్ లేకుండా ఏ సమ్ అన్నా 3 సెకండ్లు చెప్పచ్చు ఆన్సర్. మనం ఎన్ని సెకండ్స్ అమ్మా? 3 సెకండ్స్ చెప్పచ్చు. నేను క్లారిటీ ఇస్తా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని క్లారిటీ ఇస్తాను, కొంచెం బాగా విను. అసలు వాట్ ఈస్ ద క్యాలెండర్, క్యాలెండర్ యూజ్ ఏంటి, అసలు మన లైఫ్లోని క్యాలెండర్ ఎందుకు వచ్చింది, మనం ఏం నేర్చుకున్నా బేసిక్ నుంచి నేర్చుకోవాలిగా. కాబట్టి సార్ క్యాలెండర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలెండర్ దేనికి సార్, ఎవరు కనుగొన్నారు? అసలు క్యాలెండర్ మనకు కావాల్సింది దేనికంటే క్రాప్స్ కావాలి. దేనికమ్మా? క్రాప్స్, పంటలు. మనకి క్రీస్తు శకం అంటారు కదా, బిఫోర్ క్రైస్ట్, అప్పుల్లో మనకి క్రాప్స్ వేసేవారు. వాళ్ళ సీజన్ తెలియపోవడం వల్ల క్రాప్స్ వేస్తుంటే ఏమైందంటే మనకి అక్కడ సమ్మర్లోని క్రాప్స్ వేయడం వల్ల అవన్నీ పోయిగా, దానికోసమే ఈ క్రాప్స్ పోకుండా ఉండడానికి మనకి వాళ్ళు కనిపెట్టింది క్యాలెండర్. దీన్ని సపోజ్ ఇక్కడ ఇది ఏంటో మనకి, ఇది సన్నేగా, ఈ మొత్తం కూడా మనకి ఏంటిది ఎలక్ట్రికల్ పాత్. దగ్గరగా ఉంటే ఏంటమ్మా అది భూమి, ఏంటమ్మా సమ్మర్. కొంచెం మిడిల్లో ఉంటే ఏంటో మనకి అది రైనీ సీజన్. ఈ చివరి నుండి మనకి ఏమొద్దాం, మనకి అది వింటర్ అవుద్ది. ఎస్ఆర్నో ఈ 3 బేస్ చేసుకొని మనం ఇయర్ని 4 మంత్స్ కింద డివైడ్ చేశారు. 4 మంత్స్ సమ్మర్, 4 మంత్స్ ఏమో వింటర్, 4 మంత్స్ ఏమో రైనీ. దాన్ని బేస్ చేసుకొని కనిపెట్టింది క్యాలెండర్. సరే అంతా బాగానే ఉంది సార్, మరి కనిపెట్టింది ఎవరు సార్ అంటే ఎవ్రీ పాయింట్ బాగా క్లారిటీ ఇస్తే కొంచెం బాగా విను. స్టార్టింగ్ క్యాలెండర్ కనుగొంది ఎవరంటే గ్రెగోరియన్ కాదమ్మా, జూలియస్ సీజర్. జూలియస్ సీజర్ అతను కనుగొంది ఏంటంటే 37 బీసీలోని ఫస్ట్ క్యాలెండర్ కనుగొన్నాడమ్మా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఇతను కనుగొన్నప్పుడు ఏం చేశారంటే ప్రతి మొత్తం 12 మంత్స్కి ఇయర్కి, కానీ ప్రతి మంత్ కూడా 30 అండ్ 30 డేస్ అలాగా 12 మంత్స్ కూడా 12-30 చేశారు. దీనివల్ల అప్పుడు ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఈ సీజన్ పూర్తవక ముందే నెక్స్ట్ వచ్చేస్తుంది, అలాగా మళ్ళీ నెక్స్ట్ పూర్తవకుండానే మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. కొంచెం ఇబ్బంది అవుతుంది దీనివల్ల. అవునా? దీనివల్ల ఏమైందంటే అది ఫెయిల్ అయింది మనకు క్యాలెండర్. దీన్నే కొంచెం మాడిఫై చేసి గ్రెగోరియన్ అనేవాడు దాన్ని కొంచెం మాడిఫై చేశాడు. అదే క్యాలెండర్. ప్రెసెంట్ మనం అందరూ వాడుతున్న క్యాలెండర్ అదే. డిపెండ్స్ అపాన్ విచ్ ఇయర్, 78, ఓకేనా, ఏసీ. ఏంటమ్మా? 78 ఏసీ. లాస్ట్ టైం బిట్ పడింది. ప్రజెంట్ మీరు వాడుతున్న క్యాలెండర్ ఆధార సంవత్సరం ఏంది, ఓకేనా? ఏంటమ్మా అది 78 ఆఫ్టర్ క్రైస్ట్. ఇతను వచ్చి దాన్ని పర్ఫెక్ట్ సెర్చ్ చేశాడు, దాన్ని లీప్ ఇయర్ కింద మామూలుగా సెర్చ్ చేశాడు. ఓకేనా? మన ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం పడుతుందంటే ప్రెజెంట్ క్యాలెండర్ ఇన్వెంటెడ్ బై హూ అంటే ఎవరమ్మా? గ్రెగోరియన్, నాట్ జూలియస్ సీజర్. వీడు ఫెయిల్ అయ్యాడు మనకి. అవునా? మనకి క్వశ్చన్ అడుగుతాను, ఏంటనుకున్నాం? ప్రెజెంట్ క్యాలెండర్ డిపెండ్స్ అపాన్ విచ్ ఇయర్, ఎంతమ్మా? 78 ఏసీ. ఇది ఫస్ట్ బేసిక్. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని క్లారిటీ కోసం. ఓకేనా? ఇప్పుడు
సార్ ఇదంతా బాగానే ఉంది సార్, ఇది బాగానే చెప్పు, మరి అసలు 1 డేకి 1 ఇయర్కి ఎన్ని ఉంది కదా. గమనించావా క్యాలెండర్ క్లాక్ తిరిగి తిరిగి మనకి ఏమవుద్దమ్మా, ఏదమ్మా క్యాలెండర్ అవుద్దా, క్యాలెండర్ తిరిగి మనకి ఏమవుద్దమ్మా ఏజ్ అవుద్దిగా. యాక్చువల్లీ 1 ఇయర్ ఈక్వల్ టు మనకు చిన్న క్లారిటీ కావాలి. ఎంత 1 ఇయర్ ఈక్వల్ టు మనకి 365 days 5 hours 48 minutes 48 seconds. ఎంతమ్మా 1 ఇయర్ ఈక్వల్ టు 365 days 5 hours 48 minutes 48 seconds ఆర్ దేర్. అవునా? దీన్ని మనం చాలామంది బయటన అప్రాక్సిమేట్గా దీని ఏంటమ్మా అప్రాక్సిమేట్గా దీన్ని ఏమంటామంటే మనం 6 hours అంటాం. ఏమంటే దీన్ని మనం 6 hours అంటాం అప్రాక్సిమేట్గా. సార్ అదేంటి సార్ ఎలా నేస్తా అప్రాక్సిమేట్గా చాలా తేడా ఉంది కదా అని. అవునా? రీజన్ చెప్తుంది చూడు బాగా. మనకి సన్ రాకముందే లైట్ వస్తుందిగా మనకి. మన లైఫ్ డిపెండ్స్ అపాన్ సన్నే కదా. అంటే మనకి లైట్ రిఫ్రాక్షన్ అంటే లైట్ వంగి రావడం వల్ల మనకి సన్ రాకముందే లైట్ వస్తుంది. అవునా? సన్ పోయాక కూడా లైటింగ్ ఉంటుంది మనకి. అవునా? రిఫ్రాక్షన్ వల్లేగా. దాన్ని యూజ్ చేసుకుని మనం అప్రాక్సిమేట్గా 6 hours అమ్మా. ఎంత 6 hours. దాన్ని మనం దీన్ని ఏమంటాం మనం నార్మల్ ఇయర్. దీని ఏంటమ్మా నార్మల్ ఇయర్. అవునా కదా? తర్వాత సార్ ఇది ఓకే బాగానే ఉంది సార్, మన లీప్ ఇయర్ అంటే ఏంటి సార్? అదే కదా. ఓకే ఇప్పుడు చెప్పా సార్ 1 లీప్ ఇయర్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం 366 డేసేగా మనకి. అవునా కాదా? సో ఎలా వచ్చిందంటే గమనించావు ఇక్కడ మనకి ఇది ఎంత మనకి 365 రోజుల 6 గంటలు ఎక్స్ట్రా ఉందిగా. ఆ నెక్స్ట్ ఏది మళ్ళీ 365 రోజుల 6 గంటలేగా. ఆ నెక్స్ట్ మళ్ళీ ఏమవుద్దమ్మా నెక్స్ట్ ఇయర్ 365 రోజుల 6 గంటలేగా. ఆ నెక్స్ట్ మళ్ళీ ఎంత అవుదమ్మా 6 గంటల కాదా? చిన్న డౌట్ 1 day ఈక్వల్ హౌ మెనీ అవర్స్ ఆర్ దేర్? మనకి 24 hours ఎంతమ్మా 24 hours. ఇలా ఈ 4 యాడ్ అయ్యే వచ్చిదే లీప్ ఇయర్. అంటే 6 hours 6 hours 6 hours 6 hours ఇవన్నీ యాడ్ అయ్యి ఎవ్రీ 4 years మనకి ఏమొస్తుందమ్మా లీప్ వస్తుంది. ఏమొస్తుందమ్మా ఎవ్రీ 4 yearsకి లీప్ వస్తుంది. గమనించావా? అందుకే మనకి లీప్ ఇయర్లో మొత్తం ఏం చేసామా మనకి 366 రోజులు ఇలా వచ్చింది. ఇంకో చిన్న డౌట్ బాగానే ఉంది. ఎంతమ్మా 1 year ఈక్వల్ టు 366 రోజులు. ఇది క్వశ్చన్ చెప్పా సార్ నాకు. ద హైయెస్ట్ గ్యాప్ ఆఫ్ 2 consecutive లీప్ ఇయర్స్ 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య కాల వ్యవధి ఎంత? నీ మైండ్లో ఎంత చెప్పనా 4 ఉంది. అవునా కదా? కొందరు మైండ్లో 8 ఉంది, ఒప్పుకుంటా విషయం. కానీ ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో క్లారిటీ కావాలిగా. అది ఉండదు. మనం ఏం చేస్తాం బై హార్ట్ చేస్తాం. అవునా కదా? ఇక్కడ మనం ఎవ్రీ పాయింట్ పర్ఫెక్ట్ నేర్చుకుందాం. ఏ పాయింట్ బై హార్ట్ చేయొద్దు. ఓకేనా? మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఓకేనా, మీకు ఏమైనా అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జిఎస్ కానీ డౌట్స్ ఉంటే నీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సచ్ యాస్ అర్థమెటిక్స్ గ్రూప్ ఉంది, అందులో యాడ్ అవ్వచ్చు. లేదా నీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఫుల్ కోర్స్ కావాలితే చాప్టర్ వైజ్ కావాలితే డిస్క్రిప్షన్లోనేమో సచ్ యాస్ ఆన్లైన్ ఓకేనా ఆ యాప్ ఉంది, అది ఫాలో అవ్వచ్చు మీరు. దెన్ అయితే ఇదేంటి మనకి సార్ 1 year ఈక్వల్ టు 365 days ఓకేనా. అండ్ 1 leap year ఈక్వల్ టు 366 days. అంటే ఏమవుతుంది ఇక్కడ సార్ 1 year ఈక్వల్ టు 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 48 సెకండ్లు. ఎస్ఆర్ను అంటే దాని మీనింగ్ ఏంటమ్మా అప్రాక్సిమేట్గా 6 hours. ఎస్ఆర్ ఏంటమ్మా 6 hours. ఈ 4 యాడ్ అయ్యి వచ్చేది ఏంటమ్మా లీప్ ఇయరా కాదా మనకి? ఇది ఫస్ట్. అవునా కాదా? ఇక్కడ కొన్ని నేర్చుకున్నాం. ఏంటి మన క్యాలెండర్ కనుగొంది ఎవడమ్మా గ్రెగోరియన్. హూ ఇస్ ద డిస్క్ ఆఫ్ ద క్యాలెండర్? గ్రెగోరియన్. డిపెండ్స్ అపాన్ విచ్ ఇయర్ 78 AC. ఇది మర్చిపోదు అసలు, మైండ్లో పెట్టుకో. ఎందుకంటే లాస్ట్ టైం ఇది పోస్టర్లో పడింది మనకి. 10th బేస్ ఛాన్స్ ఉంది మనకి ఈ రైల్వే గ్రూప్ డి కానీ దేనికన్నా. ఓకేనా? 1 year ఈక్వల్ టు హౌ మెనీ డేస్? 365 days 5 hours 48 minutes 48 seconds. అప్రాక్సిమేట్గా ఎంత మనకి 6 hours. ఓకేనా? 1 leap year ఈక్వల్ టు 366 days. ఎలా వస్తుంది అది సార్? అప్రాక్స్ 6 కదా సార్, 6 + 6 + 6 + 6 మొత్తం 24 hours సార్. కాబట్టి అది 1 day యాడ్ అవుతుంది. ఇక నీ క్వశ్చన్ ఏంటంటే
ద హైయెస్ట్ గ్యాప్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ లీప్ ఇయర్స్ కావాలిగా నీకు. చూడు క్లారిటీ ఇస్తాప్పుడు. నెక్స్ట్ సార్ ఎలా వచ్చింది సార్ ద హైయెస్ట్ గ్యాప్ ఆఫ్ అంటున్నా కదా, చిన్న క్లారిటీ ఉంది నాకు, నేను క్లారిటీ ఇస్తా. ఒకసారి ముందుకు వెళ్ళకొద్దాం మళ్ళీ. ఒకటి చెప్పోసారి, నాన్ లీప్కి లీప్కి డిఫరెన్స్ కావాలి ఫస్ట్. ఇప్పుడు నాకు ఏం కావాలి? నాకు నాన్ లీప్కి లీప్కి సాధారణ సంవత్సరానికి ఓకేనా లీప్ సంవత్సరం మధ్య భేదం కావాలి నాకు ఓకేనా. డిఫరెన్స్ ఆఫ్ నాకు చెప్పోసారి. ఎవ్రీ పాయింట్ మనం క్లారిటీగా నేర్చుకుందాం, ఏది కూడా బైహార్ట్ చేయొద్దు. నీ మైండ్లో కొన్ని డౌట్లు వస్తాయి ఇప్పుడు, అవన్నీ నేను అడుగుతా, ఫిక్స్ అయిపో ఓకేనా. సార్ నాన్ లీప్కి లీప్కి డిఫరెన్స్ ఏంటి నీ మైండ్లో? సార్ నాన్ లీప్లోని 365 రోజులు ఉంటాయి సార్, అవునా? మరి లీప్లోనూ 366 రోజులు ఉంటాయి. ఇది తెలిసిన మ్యాటర్ ఇది, అవునా సార్? ఎప్పుడమ్మా ఇది మనకి ఇందులోని ఫిబ్రవరి సార్ 28 రోజులు మాత్రమే ఉంటాయి, అవునా కాదా? ఇందులో మాత్రం ఫిబ్రవరి 29 రోజులు ఉంటాయి, అవునా కాదా? నెక్స్ట్ సార్ ఇది ఎవ్రీ 1 or 2 years some yearsకి మనకి రిపీట్ అవుతుంది. మరి ఏమో ఇప్పుడు ఎవ్రీ 4 అంటారు చాలామంది, అవునా? ఎస్ ఆర్ నో? అంటే ఇదేగా లీప్కి నాన్ లీప్కి డిఫరెన్స్ ఏంటి? ఇదేమో 365 రోజులు, ఇది 366 రోజులు. ఇదేంటమ్మా ఫిబ్రవరి 28 రోజులు, ఇదమ్మా ఫిబ్ 29 days. ఇదేంటి మనకి ఎవ్రీ 1 or 2 years రిపీట్ అవుతూ ఉంటుంది. ఇదమ్మా ఎవ్రీ 4 yearsకి ఓకేనా. ఎందుకు 4 years కావద్దు మనకి? ఇది ఈ 6 అన్ని యాడ్ అయ్యి ఎవ్రీ 4 yearsకి యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇదేమవుతుంది మనకి ఎవ్రీ 4 yearsకి రిపీట్ అవుతుంది. ఇది క్లారిటీ ఉందా? ఇది ఫస్ట్ బేసిక్. దాని నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ మనకి ఆడ్ డేస్. నేను మళ్ళీ చెప్తాను, కొంచెం బావిను. మనకి క్యాలెండర్లో కోడ్ యూజ్ చేయొద్దు, కానీ ఇక్కడ నాకు ఒకటి కావాలి. ఒక 7 టేబుల్ ఒక 4 టేబుల్ నీ మైండ్లో ఉంటే ఏ సమానం చేయొచ్చు. నువ్వు చెక్ చేసావు కదా క్లాక్ గుర్తుందని, క్లాక్ చూసావు కదా. క్లాక్ ఇక్కడ మనం ఫామ్లో యూజ్ చేసామా? అది నీ క్లారిటీ కావాలితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేసారి. ఆ యూట్యూబ్ లింక్ ఉంది అండ్ దాని యొక్క యాప్ లింక్ కూడా ఉంది, చెక్ చేసారి. మనకి ఏం కావాలి ఇక్కడ? మనకి ఒక 4 టేబుల్ ఒక 7 టేబుల్ కావాలి. సార్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఆడ్ డే? తెలుగు మీడియంలోని విషమ రోజులు. ఏంటమ్మా? విషమ రోజులు. ఫస్ట్ ఆడ్ చెప్తున్నాను. 1 year ఈక్వల్ హౌ మెనీ డేస్ ఆర్ దేర్? 1 year ఈక్వల్ టు ఎంత మనకి? 365 రోజులు, అవునా? ఎస్ ఆర్ నో? మరి 1 leap year ఈక్వల్ టు 366 రోజులు. 366 రోజులు ఓకేనా. ఫస్ట్ సార్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఆడ్ డే అంటే చిన్న డౌట్. మనకి వారానికి ఎన్ని రోజులు? మనకి 7 రోజులు. నెలకి ఎన్ని వారాలు? 4 వారాలు. నీకు అర్థమైంది? ఎప్పుడు డౌట్ వచ్చిందా? నీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? సార్ వారానికి 7 రోజులు, నెలకేమో 4 వారాలు సార్. అండ్ ఇంకో క్లారిటీ ఇవ్వనా నీకు నేను? మన జియో ప్లాన్ గుర్తుందా నీకు? అది 1 month కాదు, 28 daysగా, అవునా కాదా? 2 months ప్యాక్ ఎంత మనకి? 56 రోజులా కాదా? అవునా? 3 months ప్యాక్ ఎంత మనకి? 84 రోజులు. మన మైండ్లో మాత్రం మంత్ ఉంది. మన మైండ్లో ఉంది మంత్ అంతే 30 days అంటాం, కానీ అక్కడ ప్లాన్ చెక్ చేస్తే నీకు ఎంత ఉంటుంది? మన అక్కడ 28 days ఉంటుంది, అవునా? అంటే మీనింగ్ ఏంటి? వాడి విధంగా చెక్ చేసుకుంటే మనకి మంత్ అంటే 28 రోజులే. ఎలా వచ్చిందని చెప్పనా? మంత్కి ఎన్ని వీక్స్ మనకి? 4 weeks. ఒక వీక్ ఎన్ని డేస్ మనకి? 7 days. దాని మీనింగ్ చెప్పనా? ఒక నెంబర్ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏం మిగులుతుందో అదే ఆడ్ డేస్, ఓకేనా. సపోజ్ ఇప్పుడు సార్ మరి 365 రోజులకి ఎన్ని ఆడ్ డేస్ సార్? అవునా? దాన్ని మనం ఏం చేయాలి? ఆడ్ డే మీనింగ్ ఏంటి? 7తో డివైడ్ చేయాలి, రిమైండర్ కావాలి. ఏంటమ్మా? 7తో డివైడ్ చేయాలి, ఏం కావాలి మనకి? రిమైండర్ కావాలి. చెక్ చేసారి. నేను 365ని 7తో భాగిస్తున్నా. ఎందుకు భాగిస్తున్నా నేను? నాకు ఆడ్ డే మీనింగే 7తో మల్టిప్లై డివైడ్ చేయాలి, అవునా? 7 5s 35. ఎంత మిగిలింది అక్కడ? 1, ఓకేనా. అండ్ 7 2s 4. ఎంత మిగిలిందమ్మా? 1 మిగిలింది. మళ్ళీ బావిను ఆడ్ డే కావాలంటే నువ్వేం చేయాలి? 7తో డివైడ్ చేయాలి. అప్పుడు నీకేం కావాలి? నీకు రిమైండర్ కావాలి. ఎన్ని కావాలి నీకు? రిమైండర్. రిమైండర్ మీనింగ్ ఏంటంటే శేషం కాదమ్మా, హౌ మచ్ మోర్ ఆర్ దేర్, ఓకేనా. అంటే మీనింగ్ ఏంటమ్మా? దీనికి 1 odd day. 1 odd day. ఎన్ని ఆడ్ డే దీనికి? 1 odd day. ఏంటి నెక్స్ట్? దీనికి లీప్ ఇయర్. సార్ లీప్ ఇయర్కి ఎలా సార్?
మనకు ఆడ్ డే కావాలంటే మనం ఏం చేస్తామా 7తోని డివైడ్ చేస్తాంగా 7తో డివైడ్ చేస్తాం లేదా 7 5s 35 ఎంత 1 6 అండ్ 7 2s ఎంతమ్మా 14 ఎంతమ్మా 2 అంటే ఒక్కో లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ దాన్ని మనం ఏమంటామంటే 1 year ఈక్వల్ టు 52 weeks 1 odd day ఓకేనా 1 leap year ఈక్వల్ టు ఓకేనా 52 weeks ఓకేనా 2 odd day దాని మీనింగ్ ఏంటి సార్ ఆడ్ డే మీనింగ్ 7తో డివైడ్ చేయాలి మనకి ఏం కావాలి రిమైండర్ కావాలి మనకి ఏం కావాలమ్మా రిమైండర్ కావాలి ఆడ్ డే అంటే మైండ్లో పెట్టుకో ఆడ్ డే అంటే 7తో డివైడ్ చేయాలి ఏం కావాలి నీకు రిమైండర్ కావాలి ఎస్ ఆర్ నో ఎందుకంటే నెలకి 4 వారాలు వారానికి ఎన్ని రోజులు మనకి 7 రోజులు అవునా అదిగా మెయిన్ థీమ్ మనకి మైండ్లో పెట్టుకో సార్ ఆడ్ డే మీనింగ్ 7 సార్ ఆడ్ డే మీనింగ్ 7 సార్ మనకి ఏం కావాలి 7తో డివైడ్ చేస్తే మనకి ఏం కావాలమ్మా రిమైండర్ కావాలి ఏం కావాలి రిమైండర్ కావాలి అంటే 1 year ఈక్వల్ టు ఎంతమ్మా 52 weeks 1 odd day 1 leap year ఈక్వల్ టు 52 weeks 2 odd days ఎస్ ఆర్ నో ఇప్పుడు రా అయితే మనం కొంచెం ఆడ్ డే కనిపెడదాం ఎలా ఉన్నాయని ఓకే ఫస్ట్ చూడు హౌ టు కౌంట్ ద ఆడ్ డేస్ నీ మైండ్లో పెట్టుకో సార్ ఆడ్ డే అంటే మనం ఏం చేస్తాం మనం 7తో డివైడ్ చేయాలి నీకేం కావాలి రిమైండర్ కావాలి అవునా చూడు సార్ 7 3s are 21 ఎంతమ్మా మళ్ళీ ఇక్కడ 1 0 7 1s are 7 ఎంతమ్మా 3 నువ్వు కక్కుర్తి పడి పాయింట్ పెట్టి చంపేస్తాను ఇక్కడే ఓకేనా పాయింట్ లిగెంట్ పెట్ట అవసరం లేదు వాడి ఫోకస్ దేనిమే ఉంది దీనిమే ఉంది అంటే అప్పుడు నీకు ఏం కావాలి నీకు రిమైండరే కావాలి అంటే ఇక్కడ ఎంతమ్మా 3 odd days ఇక్కడ రా సారీ ఆడ్ డే మీనింగ్ మనకి ఏంటమ్మా 7తో డివైడ్ చేయాలి రిమైండర్ కావాలి ఇక్కడ రా మళ్ళీ 7తో చేస్తాను 7 2s are 14 ఎంతమ్మా 1 and 3 7 1s are 7 ఎంతమ్మా 6 అంటే ఎంతమ్మా 6 odd day ఎంత 6 odd days నెక్స్ట్ ఇష్యూ సార్ ఇది దీన్ని నేను 7 చేస్తున్నా 7 9s are 63 ఎంత మిగిలింది మనకు 4 odd days నెక్స్ట్ అంటే మనకు ఆడ్ డే మీనింగ్ ఏంటి మనకి 7తో డివైడ్ చేయాలి 7 12s are 84 ఎంతమ్మా 0 odd day ఓకేనా నెక్స్ట్ 7 9s are 63 ఎంతమ్మా odd day 6 odd day ఓకేనా 6 odd day నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడు 7 4s are 28 ఎంత మీద ఇక్కడ మనకి 5 1 కిందకి వచ్చింది అండ్ మళ్ళీ 7 7s are 49 ఎంతమ్మా మిగిలింది మనకి 2 odd day ఇక్కడ రా మళ్ళీ ఇప్పుడు దీన్ని 7తో డివైడ్ చేస్తున్నా ఎంత 7 4s are 28 ఎంత మీద ఇక్కడ మనకి 6 3 అవునా అండ్ 7 9s are ఎంతమ్మా 63 ఎంత 0 odd day ఇక్కడ రా సారీ 7 7s are 49 ఎంత మిగిలిందమ్మా 2 మిగిలిందా లేదా అండ్ 7 3s are 21 1 మిగిలింది అవునా నెక్స్ట్ 7 10s are 70 ఎంత మిగిలింది ఇక్కడ మనకి 4 0 అండ్ 7 5s are 35 5 మిగిలింది అవునా ఇక్కడ రా 7 120s are 840 1 మిగిలింది అవునా కాదా ఈ మొత్తం చెక్ చేసావుగా ఇక్కడ ఎలా ఉంది సార్ ఆడ్ డేస్ ఎలా ఉన్నాయి ఆడ్ డేస్ ఇక్కడ మనకి మన ఆడ్ డేస్ ఎలా చెప్పనా సార్ 3 6 4 0 6 1 5 1 0 2 అవునా కాదా దాని మీనింగ్ ఏంటి సార్ ఆడ్ డే అన్నీ కూడా 7 కన్నా తక్కువ ఉండాలి ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్న ఆడ్ డే కూడా 7 కన్నా ఎక్కువ రాకూడదు ఒకవేళ వస్తే నువ్వు తగ్గించాలి ఎందుకు చెప్పనా ఒక నెంబర్ని మనం 8తో భాగించినప్పుడు రిమైండర్లు ఏమొస్తాయి మనకి 0 1 2 3 4 5 6గా వస్తాయి మనకి అవునా కదా రూల్ కదా మనకి అంటే ఎప్పుడు కూడా ఆడ్ డే అనేది 7 అవ్వకూడదు
7 కన్నా ఎక్కువ అవ్వకూడదు. పక్క ఏం రావాలి మనకి 0 1 2 3 4 5 6తో ఆగిపోవాలి. ఆడ్ డే మీనింగ్ ఏంటి మనకి ఒక నెంబర్ని 8తో భాగించాలి, రిమైండర్ ఏం మిగులుతుందో అదే ఆడ్ డే. నీకు అర్థమైందా లేదా మైండ్లోని? దాన్ని విషమ రోజు అంటారు తెలుగులో. ఓకేనా? అంటే మైండ్ సార్ ఆడ్ డే మీనింగ్ ఏంటి మనకి 7తో డివైడ్ చేయాలి, రిమైండర్ కావాలి. ఏం కావాలి నీకు? 7తో డివైడ్ చేయాలి, రిమైండర్ కావాలి. ఓకేనా? దాన్ని మనం ఏమంటామా? ఆడ్ డే. నెక్స్ట్కి వెళ్దాం ఒకసారి. ఫైండ్ ద లీప్ ఇయర్ అంట. ఇందాక మనం మాట్లాడుకున్నాం సార్ లీప్ ఇయర్ అంటే అసలు ఏంది. ముందు ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తా. చాలామంది లీప్ కావాలి ఫస్ట్ కొంచెం బాగాను. ఇప్పుడు 2012 లీపా కాదా? లీపే. ఎందుకు లీప్ నువ్వు? దీన్ని చాలామంది బై 4 చేస్తారు. అవునా కదా? అవునా కదా? ఒక నెంబర్ 4తో పాటు మొత్తం అసలు లేదు, లాస్ట్ 20 సరిపోతుంది మనకి. అవునా? అవునా కదా? ఇది పోతుందా? ఇది పక్కా పోతుంది. ఎందుకు చేస్తున్నా 4? ఎందుకు చెప్పనా? ఇందాక నువ్వు గమనించవా? ఎందుకు చెప్పనా? ఇందాక నువ్వు నేర్చుకున్నావు, గుర్తుందా? ఇక్కడ ఏమవుతుంది? ఈ 6లు 4 సార్లు కలుపుతున్నావు కాబట్టి దాన్ని 4తో డివైడ్ చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? ఈ 6ని 4 సార్లు కలుపుతున్నావు కాబట్టి దాన్ని 4తో డివైడ్ చేస్తున్నావు. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? మరి దాన్ని బట్టే కదా ఇప్పుడు నాకు లీప్ ఇయర్స్ కావాలి. అంటే ఏంటి? ఒక నెంబర్ 4తో పోతే లీప్ ఇయర్, పోకపోతే నాన్ లీప్ ఇయర్. ఎస్ఆర్నో? ఇప్పుడు చెప్పసారి 2024 లీపా నాన్ లీపా? లీపా నాన్ లీపా? అప్పుడు ఏం చేస్తుంది? దీన్ని బై 4 చేస్తాం. ఏం చేస్తామా? బై 4 చేస్తాం. ఇది ఈ లాస్ట్ 2 నెంబర్స్ 4తో పోతున్నాయిగా, పర్ఫెక్ట్ పోతున్నాయిగా, అంటే అది లీప్ ఇయర్. 4తో పోతే లీప్ ఇయర్, పోకపోతే నాన్ లీప్ ఇయర్. క్లారిటీ ఉందా? ఒక నెంబర్ లీపా నాన్ లీపా చెప్పాలంటే ఏం చేస్తామా? 4తో పోతే లీప్ ఇయర్, పోకపోతే నాన్ లీప్ ఇయర్. ఎస్ఆర్నో? ఇది మైండ్లో ఉందిగా. మరి ఇది లీపా కాదా? బై 4 కదా లీపే. ఇది లీపా కాదా? ఇది పోద్ది 4తో. ఎస్ఆర్నో? నాన్ లీప్. ఇది నీకు గమనించావా? ఇది లీపా నాన్ లీపా? నాన్ లీపు. 4తో పోవట్లేదు. ఇది లీపే, ఇది నాన్ లీప్ అంటున్నా. ఎందుకు చెప్పనా? అరే ఇవన్నీ కూడా నార్మల్ ఇయర్స్, ఇది మాత్రం సెంచురీ ఇయర్. అవునా? మనం ఎప్పుడు కూడా బయటనే చాలామంది చెప్పారు నీకు ఏంటనుకున్నావు, సెంచురీ వస్తే బై 400 చేయమని చెప్పారు. ఏం చెప్పారు? బై 400. నువ్వు విన్నావు, ఆడు నేర్చుకున్నావు, కానీ నీ మైండ్ రావాలిగా. ఇప్పుడు సార్ని అడిగావా, సార్ ఎందుకు చేస్తున్నావు 400 అని? వాడు ఎప్పుడు నువ్వు అడగవు, నువ్వు వచ్చేస్తావు గొర్రెలాగా ఇంటికి. అది మినిమం సిగ్గు ఉండాలి. ఓకేనా? నేనేమంటున్నానంటే ఏం నేర్చుకున్నా ఒక క్లారిటీ కావాలిగా. ఏం నేర్చుకున్నా ఒక క్లారిటీ కావాలా వద్దా మనకి? అంటే చిన్న క్లారిటీ ఇస్తున్నాం బాబీను. ఇందాక మాట చెప్పడం గుర్తుందా నీకు? ద హైయెస్ట్ గ్యాప్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ లీప్ ఇయర్స్ 4 అన్నావు. నేను ఇప్పుడు చెప్తున్నా 18 చెప్పాను. ఎలా వస్తుంది చెప్పాలిగా ఫస్ట్ నీకు నేను. ఎస్ఆర్నో? నువ్వేమంటున్నావు? సార్ ఎవ్రీ లీప్ ఇయర్ ఎలా వస్తుందని చెప్పావు నాకు ఇందాక. 2 years గ్యాప్ అని చెప్పావుగా నాకు. ఏం చెప్పావమ్మా? 4 years గ్యాప్ అని చెప్పావు. దా క్లారిటీ ఇస్తాప్పుడు నీకు నేను. ఫస్ట్ చూడు, 1592 లీపేగా, ఇది 4తో పోతుంది. అవునా? లాస్ట్ 2. నెక్స్ట్ 1596 లీపే, 1600 లీపే కదా, ఎందుకంటే 4తో పోతుంది ఇది. అవునా? 1604 మళ్ళీ. నెక్స్ట్ 1692. నువ్వేం చెప్పు? ఎవ్రీ 4 అని చెప్పు నాతో నువ్వు ఇందాక. 1696, 1700, 1704, 1792, 1796, 1800, 1804, 1892, 1896, 1900, 1904, 1992, 1996, 2000, 2004. ఎస్ఆర్నో? ఓకేనా? ఎస్ఆర్నో? నేను క్లారిటీ ఇస్తా, చిన్న క్లారిటీ ఇస్తా. 8 మిస్ చేయడం కాదు, మనకి ఎప్పుడు కూడా లీప్ అనేది ఎవ్రీ 4కి వస్తుంది. ఎవ్రీ 4. 98 అనేది 4తో పోదు మనకి. 4తో పోదు కదా. అవునా కదా? చూడు, ఇది 4తో పోతుంది, 4తో పోతుంది, 4తో పోతుంది. బయటనే మీనింగ్ ఏంటంటే మీకు సెంచరీ ఇస్తే బై 400 ఏమంటున్నారు?
నువ్వు అడగలకి ఎందుకు 400 అని. ఓకేనా? ఇప్పుడు రా నాకు చిన్న క్లారిటీ ఇవ్వ ప్లీజ్. గ్యాప్ ఎంత లీప్ ఇయర్కి 4a, గ్యాప్ ఎంత 4a, గ్యాప్ ఎంత 4a. ఇది ఒప్పుకుంటా. అరే గ్యాప్ ఎంత లీప్ ఇయర్కి 4, ఇది లీపా ఇది నాన్ లీప్. 400తోని 1700 పర్ఫెక్ట్గా పోదు. 4 1600 100 మిగిలింది, ఏం మిగలకూడదు కదా మనకి, అవునా? అది కాదు. మళ్ళీ ఈ గ్యాప్ ఎంత మనకి 80s, ఎస్ఆర్నో. మళ్ళీ గ్యాప్ ఎంత 4a, ఈ గ్యాప్ ఎంత మళ్ళీ 80s, అవునా? ఈ గ్యాప్ ఎంత 4, ఈ గ్యాప్ ఎంత 80s, అవునా? ఈ గ్యాప్ ఎంత 4, ఈ గ్యాప్ ఎంత 4, ఈ గ్యాప్ ఎంత 4 కాదా? ఎస్ఆర్నో. నీకు అర్థమైందా సార్? ఇక్కడేమో 4 4 గ్యాప్ వచ్చింది సార్, ఇక్కడ మాత్రం సార్ 8 వస్తుంది సార్. దాని మీనింగ్ చెప్పనా? ద హైయెస్ట్ గ్యాప్ ఆఫ్, ఇక్కడ రాసుకోవాలి నువ్వు, ద హైయెస్ట్ గ్యాప్ ఆఫ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, లాస్ట్ టైం ఎస్ఏ మెయిన్స్లో పడింది. ద హైయెస్ట్ గ్యాప్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ లీప్ ఇయర్స్ ఈజ్ 8 years, నాట్ 4 years. 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య అత్యధిక కాల వ్యవధి 8 సంవత్సరాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది సార్. ఇది బాగానే ఉంది. నువ్వేం చెప్పావు అంటే సార్ ద హైయెస్ట్ గ్యాప్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ లీప్ ఇయర్స్ చెప్పావు సార్. 8 చెప్పావు 8 years అని, అది నేను కూడా ఒప్పుకుంటా 8 years సార్. మరి ఇందా చెప్పావు కదా, ఇప్పుడు మామూలు నెంబర్ని అయితే బై 4 చేయమని నేను ఒప్పుకున్నాను సార్. అది దానికి రీజన్ ఉంది. ఏం చేస్తావు? 6 6 6 4 times సార్. సార్ మరి దీన్ని ఎందుకు సార్ నువ్వు దీన్ని ఎందుకు 400 చేయమంటున్నావు? దానికి రీజన్ ఉందా? చాలామంది ఏం చెప్తున్నారంటే 0 పెట్టాక 0 పెట్టేయమంటున్నారు బయట, అవునా కదా? అది కాదు, చూడండి క్లారిటీ ఇస్తా, ఓకేనా? కొంచెం బాగా విను. అరే ఇక్కడ లీప్ అయింది కదా, లీప్ అయింది కదా ఇది. మళ్ళీ ఎప్పుడు చెప్పిన లీప్ అయింది, ఇక్కడ లీప్ అయింది సెంచరీ, ఇక్కడ లీప్ అయింది, మళ్ళీ ఇక్కడ లీప్ అయింది. ఈ గ్యాప్ ఎంత? 400 సంవత్సరాలు. సరే ఎందుకు వచ్చింది? అది ఎందుకు గ్యాప్ వచ్చింది తెలియాలి కనుక విషయం నీకు. ఇది కొంచెం బాగా విను, ఇది మెయిన్, ఇది కొంచెం బాగా విను. 1 year ఈక్వల్ మనకి ఎంత? ఎంతమ్మా? 365 days, 365 days, 5 hours, 48 minutes, 48 seconds are there, 48 seconds are there. అరే ఇక్కడ అప్రాక్సిమేట్గా నువ్వు 12 నిమిషాల 12 సెకండ్లు వదిలేస్తున్నావు నువ్వు, అవునా? ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? అప్రాక్సిమేట్గా 12 నిమిషాల 12 సెకండ్లు వదిలేస్తున్నావు. అది ఊరికే ఉంటుందా? నెక్స్ట్ యాడ్ అవుద్దిగా. ఇప్పుడు చిన్న డౌట్ నాకు, మన ఎర్త్ 1 dayకి 1 minute లేట్గా తిరుగుతుంది, నీకు ప్రాబ్లం ఉందా? ఏం లేదు. అదే ఎర్త్ సంవత్సరం తిరిగితే నీకు ప్రాబ్లమే, ఎందుకంటే 365 నిమిషాలు తేడా కొడుతుందిగా, 6 గంటలు, అవునా? నీకు 1 minute గా అయిపోతే నువ్వు ఒక్కో ఇయర్కి ఎంతమ్మా తేడా? 12 నిమిషాల 12 సెకండ్ తేడా వస్తుంది, ఊరికే ఉంటుంది. అది యాడ్ అవుతూ ఉంటాయిగా. అలా యాడ్ అయ్యి ఇక్కడ ఒకసారి అవ్వదు, ఇక్కడ కూడా అవ్వదు, ఇక్కడ అవ్వదు, ఇక్కడ అవుతుంది. అంటే ఆ టైం బయటికి పోవట్లేదు, నెక్స్ట్ దానికి యాడ్ అవుతుంది. అలా యాడ్ అయ్యి ఈ సెంచరీ అయింది, మళ్ళీ ఇక్కడ అవుతుంది. అంటే ఎవ్రీ 400 yearsకి సెంచరీ లీప్ ఇయర్ అవుతుంది. అందుకే దాన్ని మనం బై 400 చేస్తున్నాం, ఓకేనా? అందుకే బై హార్ట్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది. అంటే సార్ ఈ టైం అనేది బయటకు ఊరికే ఉండట్లేదు సార్, నెక్స్ట్ యాడ్ అవుతుంది, నెక్స్ట్ యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయ్యి లీప్ అయింది, ఇక్కడ లీప్ చేయడం ఇక్కడ లీప్ అవడం లేదు, మళ్ళీ ఇక్కడ లీప్ అవడం లేదు, ఇక్కడ లీప్ అయినిచ్చింది మళ్ళీ మనల్ని, అవునా? అంటే ఎంత గ్యాప్ మొత్తం మనకి ఇక్కడ 400 years గ్యాపా కాదా మనకి, అవునా? అందుకే ఎప్పుడు కూడా సెంచురీని మనం బై 400 చేయాలి. ఏం చేయాలి? సెంచురీ మనం బై 400 చేయాలి. మామూలు ఇయర్ని అయితే మనం బై 4 చేయాలి. దాంతో పోతే లీప్ ఇయర్, పోకపోతే నాన్ లీప్ ఇయర్. ఎసార్నో ఎక్కడ నువ్వు ఇక్కడ చేస్తున్నావా? ఏమైనా కనస పడుతున్నావా? పెద్దని ప్రూఫ్ ఉంది ఇక్కడ. మెయిన్ మర్చిపోక, ద హైయెస్ట్ గ్యాప్ ఆఫ్ 2 consecutive లీప్ ఇయర్ ఈజ్ 8 years, ఓకేనా? 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య అత్యధిక కాల వ్యవధి 8 సంవత్సరాలు. ఎక్కడా బైహార్ట్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఏ పాయింట్ నేర్చుకున్నా కరెక్ట్ అయి ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలమ్మా అంటే నమ్మద్దు, ఎవరి మాట కూడా నమ్మద్దు. ఇది ఇలాగే వస్తుంది, ఇది ఇంతే అస్సలు నమ్మద్దు. పెద్దానికి రీజన్ ఉంది, అది నేర్చుకుంటే మన మైండ్లో క్లారిటీ వస్తుంది. బైహార్ట్ చేయొద్దు, అన్ని గొర్రెలు బిహేవ్ చేయొద్దు నా దగ్గర, ఓకేనా? ఎస్ఆర్నో. కాబట్టి నెక్స్ట్కి వెళ్దామా? ఇది అర్థమైందిగా. అంటే ఏంటి సార్, ఈ గ్యాప్ అనేది సార్ ఊరికే ఉండకుండా యాడ్ అయ్యి ఎవ్రీ 400 yearsకి అవుతుంది కదా. అందుకే మనమా ఏం చేస్తాం? మన సెంచరీని బై 400, మామూలు దాన్ని బై 4. ఇప్పుడు మనం కొన్ని రాద్దాం. ఇప్పుడు నువ్వు గుర్తుపట్టాలి, నేను కొన్ని రాస్తా, కొన్ని బోర్డు మీద రాస్తా ఇయర్స్.
అది లీపా నాన్ లీపా నువ్వు చెప్పాలి. ఏం చేయాలమ్మా? అది లీపా నాన్ లీపా అని చెప్పు. ఒక ఇయర్ లీప్ ఏం చేస్తావు నువ్వు? బై 4 చేస్తావుగా. సెంచరీ అయితే బై 400. ఎందుకు చేస్తావు? 4 అంటే 6 6 6 యాడ్ అయింది సార్ 400 అమ్మా. ఒకసారి అయింది, మళ్ళీ అవ్వాలంటే ఎంత పడుతుంది మనకి? 400 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నీకు కొన్ని రాస్తాను ఇయర్స్, నువ్వు చెప్పాలి లీపా నాన్ లీపా అని. లీప్ అయితే ఎల్ రాయాలి, నాన్ లీప్ అయితే మనకి ఎల్ రాయాలి. ఓకేనా? 24 2011 1996 2034 1900 2001 1779 1947 1931 2123 1600 2100. ఓకేనా? ఇవన్నీ ఇయర్స్. నాకు లీపా నాన్ లీపా అని నువ్వు నాకు మెన్షన్ చేయాలి. ఏం చేయాలి నువ్వు? లీపా నాన్ లీపా అని. ఓకేనా? ఫస్ట్ చెక్ చేద్దాం. సరే, మనం చెక్ చేయాలి ఫస్ట్. అది ఏ ఇయర్? నార్మల్ ఇయరా లేకపోతే సెంచరీ అని? ఇది నార్మల్ సెంచరీ. అది చివరిన 2 0 ఉంటే సెంచరీ అమ్మా, లేకపోతే నార్మల్. బాబిను చివరి 2 0 ఉంటే ఏమవుతాం మనకు? అది సెంచరీ, లేకపోతే నార్మల్ ఇయరే. దీన్ని మనం ఏం చేద్దాం? బై 4 చేద్దాం. మొత్తాన్ని బై 4 చేద్దామా? ఒక నెంబర్ 4తో పోతుంది, ఇంకేం కావాలి? ఈ లాస్ట్ 2 కావాలిగా. 4 ఆర్లు పోతుంది పర్ఫెక్ట్గానా. అంటే ఇదేంటమ్మా? ఇది లీప్ ఇయర్. ఏంటిది? లీప్ ఇయర్. దీది సెంచరీ నార్మలా? నార్మలేగా. దీన్ని బై 4 చేయి. ఈ 4తోని 11 పోతుందా? 4 2s are 8 3 మిగులుతుంది. అవునా కాదా? అంటే మనకేంటి? లీప్ ఎంత మనకి? మేలకూడదుగా ఏది కూడా. అంటే ఇదేంటమ్మా? నాన్ లీప్ ఇయర్. ఏంటి? నాన్ లీప్ ఇయర్. ఇక్కడ రా, ఇది బై 4 చేస్తున్నావా? 4తో పోతుందిగా. 4 ఎంత? 4 24s are there. పర్ఫెక్ట్ పోతుంది కాబట్టి ఎంత ఇది మనకి? లీప్ ఇయర్. ఇక్కడ రా, ఇది 4తో పోతుందా? 4 8s are 32 2 మిగిలిపోతుంది. అంటే ఏంటమ్మా? ఇది నాన్ లీప్ ఇయర్. ఇది మనకి సెంచరీ కదా. దీని బై 4 బై 400 బై 400. గొప్పలు ఇలా కొడతారమ్మా, చంపేస్తున్నా అక్కడ. అలాగే కొడితే మాత్రం ముందు చెప్తున్నా, అలా కొట్టకూడదు. 400తోని 900ని అవుద్దామా? ఎంతమ్మా? 4s are 1600 300 ఉంటుందిగా. అంటే ఇదేంటమ్మా? నాన్ లీప్ ఇయర్. ఇది కూడా దీన్ని ఏం చేస్తాం? ఈ సెంచరీ నార్మల్ ఇయర్ అని మనకి. ఇది నార్మల్ ఇయర్. చివరిన 2 0 ఉంటే మాత్రమే సెంచరీ అవుతుంది. అవునా? మరి దీన్ని ఏం చేయాలి? 4తోని 1 0 0 1గా మిగులుతుంది కదా. ఇది కూడా నాన్ లీప్ ఇయర్. ఇక్కడ రా, దీన్ని బై 4 చేయి. బై 4 చేయి. అది 4తో పోతుందా? పోవట్లే. కాబట్టి నాన్ లీప్ ఇయర్. ఇది 4తో పోతుందమ్మా. 4 11s are 44. ఎంత మిగులుతుంది మనకి? 3 మిగులుతుంది. కాబట్టి నాన్ లీప్ ఇయర్. ఇది 4తో పోవట్లేదు, నాన్ లీప్ ఇయర్. ఇది 4తో పోవట్లేదు, నాన్ లీప్ ఇయర్. ఇది 400తో పక్కా పోతుంది. అవునా కాదా? ఏంటమ్మా? అది లీప్ ఇయర్. ఇది 400తో పోవట్లేదు. అవునా? ఇది కూడా ఏంటమ్మా? నాన్ లీప్ ఇయర్. అవునా? నార్మల్ ఉంటే ఏం చేస్తాం మనం? బై 4 చేస్తాం. సెంచరీ ఉంటే బై 400 చేయాలి. దామని చెప్పచ్చుగా. ఇంకో మాట చెప్పి గుర్తుందా నీకు? నేను ఓన్లీ 7 టేబుల్ ఓన్లీ 4 టేబుల్ యూజ్ చేసి మన క్యాలెండర్ కోడ్ లేకుండా ఎవ్రీ పాయింట్ కూడా 10 సెకండ్స్ లోపు చేయొచ్చు మన సమ్మర్ని కూడా. ఓకేనా? నేను క్లారిటీ ఇస్తా. ఓకే, నెక్స్ట్ మనం ఫైండింగ్ ఆడ్ డేస్ అవన్నీ ఉంటాయి. చూడు, ఇవన్నీ బాగా విన్నావుగా. ఎక్కడ డౌట్ వచ్చిందా నీకు? వచ్చినా? మన కింద క్యాలెండర్లోని చాలా మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ టైం మనం ఆ డేట్ కనుగొనడం. అందులో ఫస్ట్ ఏమో డేట్ గురించి, తర్వాత ఇందులోనే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. అంటే టుడే మండే అయితే ఆఫ్టర్ 423rd డే ఉంటుంది. అంటే అది సెకండ్ అమ్మా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మోడల్. అండ్ థర్డ్ మోడల్ ఏంటంటే రిపీటింగ్ డేస్. అంటే ఈరోజు సోమవారం, ఇది మళ్ళీ 6 months తర్వాత ఇప్పుడు వస్తుంది ఏ డే అని. అండ్ లేదా రిపీటింగ్ క్యాలెండర్. నెక్స్ట్ మనకి ఆ రిపీటింగ్ క్యాలెండర్. దాని మీనింగ్ ఏంటంటే ఈ క్యాలెండర్ 2024 క్యాలెండర్ మళ్ళీ ఫ్యూచర్లోని ఎప్పుడు రిపీట్ అవుతుంది, రిపీటింగ్ క్యాలెండర్ అది. ఆ తర్వాత మళ్ళీ ఇందులోనే ఆ రిపీటింగ్ మంత్స్ ఉంటాయమ్మా. ఆ రిపీటింగ్ మంత్స్ ఉంటాయి. అంటే 1947 ఆగస్టులోని సేమ్ ఆ విధంగా ఉండే నెలలెన్ని. ఓకేనా? ఈ మోడల్ ఉంటుంది. మళ్ళీ తర్వాత
ఇందులోనే మళ్ళీ ఏంటంటే 1947 ఆగస్టులోని ఎన్ని సోమవారాలు ఉంటాయి, హౌ మెనీ మండేస్ ఆర్ దేర్, హౌ మెనీ సాటర్డేస్ ఆర్ దేర్, సెకండ్ సాటర్డే ఎప్పుడు, ఆ మోడల్ ఛాన్స్ ఉంది మళ్ళీ. ఓకేనా? ఇందులోనే ఈ రోజు మంగళవారం అయితే క్రితం ముందు రోజు పండగ అయితే దానికి ముందు రోజు ఏ రోజు అవుతుంది ఆ ఛాన్స్ ఉంది, అదొక మోడల్ ఉంది. ఆ తర్వాత టుడే సండే అయితే 1947 ఆగస్టు 15th, ఓకేనా, ఫ్రైడే అయితే 1949 మే 15th ఏ రోజు. ఓకేనా? ఇవన్నీ కూడా మన క్యాలెండర్లో ఉన్న మోడల్స్ అదే. ఎక్కడ కూడా మనం దీనికి ఫార్ములా కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ అనే మాట వద్దు ఇక్కడ మనకి. ఓకేనా? కోడ్ లేకుండా జస్ట్ ఒక 7 టేబుల్ ఒక 4 టేబుల్తోని యూజ్ చేసి దేనైనా కోడ్లెస్ చేద్దాం మనం. ఓకేనా? ఇవన్నీ కూడా ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్లారిటీ చెప్తా అందులోని తక్కువ కాస్ట్తో. ఓకేనా? అండ్ ఇంకోటి, మీ డౌట్స్ ఏమైనా వస్తే మన కింద డిస్క్రిప్షన్లోని మన యొక్క టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో యాడ్ అవ్వచ్చు. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జిఎస్ కానీ అందులో డౌట్ పోస్ట్ చేస్తే రిప్లై ఇస్తారు. లేదంటే మీకు ఎవ్రీడే ఫ్రీ కరెంట్ అఫైర్స్, ఏంటమ్మా ఫ్రీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అందులోని ప్రొవైడ్ చేయబడుతుంది. లేదు సార్ నాకు అర్థమెటిక్ రీజనింగ్ కావాలితే ఒక షెడ్యూల్ ఫాలో అవుతున్నాను, దాని మీనింగ్ ఏంటంటే మన యాప్లోని సచ్యాస్ కాన్సెప్ట్స్ అనే యాప్ యొక్క లింకు మన డిస్క్రిప్షన్లో ఉందమ్మా. ఆ డౌన్లోడ్ చేసుకుంటే నెంబర్ సిస్టమ్, ఎల్సిఎంఎస్ఎఫ్, సింప్లిఫికేషన్ అలా చాప్టర్ వైజ్ ఒక్కో చాప్టర్ మినిమం 50 రూపాయల కానీ తక్కువ రూపాయలతో ఇస్తున్నాను, అది కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.